హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం 3 చాప్టర్లకి సంబంధించి ఎంసీక్యూస్, టెస్ట్ యువర్ నాలెడ్జ్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ని చూద్దాం. ఏ చాప్టర్లు అవి అంటే కంటింజెంట్ అసెట్ అండ్ కంటింజెంట్ లయబిలిటీ, అకౌంటింగ్ పాలసీ చాప్టర్, అండ్ తర్వాత అకౌంటింగ్ హ్యాజ్ ఏ మెజర్మెంట్ డిసిప్లిన్, వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ ఎస్టిమేట్స్. సో ఈ 3 చాప్టర్కి సంబంధించి ఎంసీక్యూస్, ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఇది ఎవరికి సంబంధించి అంటే టిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ అకౌంట్స్ వాళ్ళకి సంబంధించి. సో అందులో ఫస్ట్ ఎంసిక్యూ ఆర్ ఫస్ట్ ట్వెల్వ్ ఫాల్స్ ఏముందని చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో ట్వెల్వ్ ఫాల్స్ని డిస్కషన్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ కంటింజెంట్ లయబిలిటీ నీడ్ నాట్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఆన్సర్ కరెక్టా రాంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాంగ్. ఎందుకు? కంటింజెంట్ లయబిలిటీని డిస్క్లోజ్ చేయాలి అన్లెస్ పాసిబిలిటీ ఆఫ్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్, ఎకనామిక్ బెనిఫిట్ అనేది రిమోట్ ఉంటే తప్ప వాటిని ఎక్కడ డిస్క్లోజ్ చేయము. బట్ కంటింజెంట్ లయబిలిటీ అయితే డిస్క్లోజ్ చేయాలి. నార్మల్గా ఎక్కడ డిస్క్లోజ్ చేస్తాం? ఫుట్ నోట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. సో ఈ నోట్స్ ఖచ్చితంగా డిస్క్లోజ్ చేస్తాము అన్లెస్ అదర్వైజ్ ఇది రిమోట్ అయితే తప్ప. రిమోట్ అంటే తక్కువ ఉంటే ఇగ్నోర్ చేసేస్తాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రొవిజన్ ఫెయిల్స్ టు మీట్ ద రికగ్నిషన్ క్రైటీరియా. ఏమంటున్నారు? ప్రొవిజన్ అనేది ఫెయిల్ టు మీట్ ద రికగ్నిషన్ క్రైటీరియా. రాంగ్. ఇది కూడా రాంగ్. నార్మల్గా కంటింజెంట్ లయబిలిటీ అయితే ఫెయిల్స్ టు మీట్ ద రికగ్నిషన్ క్రైటీరియా. ప్రొవిజన్ని పెట్టాలి అంటే ఖచ్చితంగా రికగ్నిషన్ క్రైటీరియాని మీట్ అయినప్పుడు మాత్రమే ప్రొవిజన్ పెట్టాలి. కంటింజెంట్ లయబిలిటీకి నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్, సో అది కూడా ఆన్సర్ ఫాల్స్. ఇది ఫాల్సే, ఇది ఫాల్స్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, a claim that an enterprise is pursuing through legal process where the outcome is uncertain is a contingent liability. అది కూడా ఫాల్సే, ఇది కూడా ఫాల్సే. ఎందుకు? ఏదైతే క్లెయిమ్ ఉందో ఎంటర్ప్రైజ్కి త్రూ లీగల్ ప్రాసెస్కి, ఇక్కడ అవుట్కమ్ అనేది అన్సర్టెన్ ఉంటే అది కంటింజెంట్ అసెట్ అవుతుంది. ఏమవుతుంది? కంటింజెంట్ అసెట్ అవుతుంది. సో అవుట్కమ్ ఈజ్ అన్సర్టెన్. క్లెయిమ్ దీనికి ఉన్నప్పుడు, త్రో లీగల్ ప్రాసెస్ ఉన్నప్పుడు దీనికి అసెట్ అవుతుంది, కంటింజెంట్ అసెట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th, when it is probable that the firm will need to pay off the obligation, this give rise to contingent liability. ఇది కూడా తప్పే. ఎప్పుడైతే మనకి వెన్ ఇట్ ఈస్ ప్రాబబుల్ ఉందనుకోండి, ఫర్మ్ ఖచ్చితంగా పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంటే అప్పుడు మనం పెట్టాల్సినది ఏమి? ప్రొవిజన్ని పెట్టాల్సినది ఉంటుంది. సో ఇది కూడా ఫాల్సే. నెక్స్ట్, ప్రజెంట్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్ విచ్ అరైజ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ కంటింజెంట్. లేదు, నీకు ఎప్పుడైతే ప్రజెంట్ అప్లికేషన్ వస్తో అది లైబిలిటీ అవుతుంది. పాసిబుల్ ఫైనాన్షియల్ అప్లికేషన్ ఉందంటే అప్పుడు కంటింజెంట్ లైబిలిటీ అవుతుంది. సో అన్ని ఆప్షన్స్ అన్ని క్వశ్చన్స్కి ఫాల్స్ 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 పెట్టేసుకుంటాం పోండి. నెక్స్ట్ ఎంసీక్యూస్లో ఫస్ట్ ఎంసీక్యూ ఏముంది? ఫస్ట్ ఎంసీక్యూ, కంటింజెంట్ అసెట్ యాజ్ యూజువల్లీ అరైజెస్ ఫ్రమ్ unplanned or unexpected events that give rise to. So that give rise to ఏమి? ఇన్ఫ్లో టు ద ఎకనామిక్ బెనిఫిట్ టు ద ఎంటిటీ. కంటింజెంట్ అసెట్ అనేది అరైజెస్ ఫ్రమ్ అన్ప్లాన్డ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. గివ్ రైజ్ టు ఇన్ఫ్లో కావాలి, అసెట్ అంటేనే ఇన్ఫ్లో కావాలి. సో ద పాసిబిలిటీ ఆఫ్ అన్ ఇన్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్ టు ద బిజినెస్ ఎంటిటీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if an inflow of economic benefit is probable then a contingent asset is disclosed. ఎప్పుడైతే నీకు వర్చువల్లీ సర్టెన్ అయిందో, కంటింజెంట్ అసెట్ సంబంధించి ఎప్పుడైతే వర్చువల్లీ సర్టెన్ ఉందో దాన్ని ఎక్కడ చూపిస్తాము? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క రిపోర్ట్లో చూపిస్తాము. సో ఇన్ ద రిపోర్ట్ ఆఫ్ అప్రూవింగ్ అథారిటీ, దట్ ఈస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ, కరస్పాండింగ్ అప్రూవింగ్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇన్ ద కేస్ ఆఫ్ డాష్ either outflow of resource to settle the obligation is not probable. ఏమైంది? నాట్ ప్రాబబుల్. ఆర్ ద అమౌంట్ ఎక్స్పెక్టెడ్ టు బి పేడ్ టు సెటిల్ ద లయబిలిటీ
కెనాట్ బి మెథడ్ విత్ సఫిషియంట్ రిలయబిలిటీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం మనకి, అక్కడ ఎయిదర్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్స్ అన్న కావచ్చు, అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్స్ ఉంది, బట్ ఏమంటే ఇంకా ప్రాబబిలిటీ లేదు, నాట్ ప్రాబబుల్. ఆర్ అమౌంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది మెజర్ చేయలేకున్నాం. ఇది ఎక్కడ చెప్తాం మనం, కంటింజెంట్ లయబిలిటీ దగ్గర చెప్తాము. సో కంటింజెంట్ లయబిలిటీ ఇది అన్ అవుట్ఫ్లో వేర్ ఆబ్లిగేషన్ అనేది ఇంకా ప్రాబబుల్ కాలేదు. ప్రాబబుల్ అయినా అమౌంట్ ఎంత అనేది రిలయబుల్ గా చెప్పలేము, అంటే అది కంటింజెంట్ లయబిలిటీ అవుతుంది. నెక్స్ట్, ప్రెజెంట్ లయబిలిటీ ఆఫ్ అన్సర్టెన్ అమౌంట్ విచ్ కెన్ బి మెథడ్ రిలయబుల్లీ బై యూజింగ్ సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్ హీస్ టర్మ్డ్ యాజ్. సో ఏమంటున్నారు ఇక్కడ క్వశ్చన్, ఒక ప్రజెంట్ లైబిలిటీ అనే ఉంది, ప్రజెంట్ లైబిలిటీ అనే ఉంది, ఆఫ్ అన్సర్టెన్ అమౌంట్ ఉంది, అండ్ విచ్ కెన్ బి మెథడ్ రిలయబుల్ బై యూజింగ్ సబ్స్టాన్షియల్. సో మనం ఎస్టిమేట్ చేయగలుగుతున్నాం ఇక్కడ. సో వన్స్ మనం ఎస్టిమేషన్ చేయగలిగినప్పుడు దాన్ని ప్రొవిజన్ అంటాం. సో సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్ చేయగలిగినప్పుడు దానికి కొంత అమౌంట్ తీసి పెట్టాలి కాబట్టి దాన్ని ప్రొవిజన్ అంటాము. నెక్స్ట్, ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కంటింజెంట్ లైబిలిటీ హీజ్. నార్మల్గా కంటింజెంట్ లైబిలిటీని ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో రికగ్నైజ్ చెయ్యము, జస్ట్ దీన్ని ఫుట్ నోట్లో డిస్క్లోజ్ చేస్తాము. నెక్స్ట్, థియరిటికల్ క్వశ్చన్. థియరిటికల్ క్వశ్చన్లో ఏమన్నారు, ప్రొవిజన్ అండ్ కంటింజెంట్ లైబిలిటీ అంటే ఏంది. సో ప్రొవిజన్ అండ్ కంటింజెంట్ లైబిలిటీ వచ్చింది. ప్రొవిజన్ అండ్ కంటింజెంట్ లైబిలిటీ వచ్చినప్పుడు ఏంది డెఫినేషన్ కి సంబంధించి అంటే, ప్రొవిజన్ అంటే ఏంది, కంటింజెంట్ లైబిలిటీ. ప్రొవిజన్ అంటే నీకు ఒక ప్రజెంట్ అప్లికేషన్, ఏమి ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉండి అండ్ ద అమౌంట్ అనేది అన్సర్టెన్ ఉంటుంది. ఏముంటుంది, అమౌంట్ అనేది ఇది అన్సర్టెన్ ఉన్నప్పుడు, అన్సర్టెన్. సో నీకు ప్రజెంట్ లైబిలిటీ ఉండి అమౌంట్ అన్సర్టెన్ ఉంటే దాన్ని కూడా నువ్వు మెజర్ చేయగలవు రిలయబుల్ గా బై యూజింగ్ సమ్ సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్. కొన్ని ఎస్టిమేషన్ యూజ్ చేసి ఈ అమౌంట్ ని నువ్వు రిలయబుల్ గా ఎస్టిమేట్ చేయగలవు, అప్పుడు దాన్ని మనం ఏమంటాము, ప్రొవిజన్ అంటాము. నెక్స్ట్, కంటింజెంట్ లయబిలిటీ అంటే ఏమి, ఇక్కడ ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉన్నాక ఇప్పుడు పాసిబుల్ ఆబ్లిగేషన్ అని వస్తుంది. సో నాకు పాసిబుల్ అప్లికేషన్ ఉండాలి, అండ్ ఇక్కడ మే ఆర్ మే నాట్. సో ఆ ఫ్యూచర్ అవుట్కమ్, ఫ్యూచర్ యొక్క అవుట్కమ్ అనేది అన్సర్టెన్ ఉంటుంది, బేస్డ్ ఆన్ అకరెన్స్ ఆర్ నాన్ అకరెన్స్ ఆఫ్ సర్టెన్ అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు కంటింజెంట్ లైబిలిటీ అవుతుంది. నెక్స్ట్, లైబిలిటీ వర్సెస్ కంటింజెంట్ లైబిలిటీ. లైబిలిటీ అంటే ప్రజెంట్ అప్లికేషన్, ఐ థింక్ ఇక్కడ చూడండి. సో ప్రజెంట్ ఫైనాన్షియల్ అప్లికేషన్ ఉండాలి అండ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ నుంచి. వేరే హ్యాస్ కంటింజెంట్ లైబిలిటీ అంటే నాకు అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ కావచ్చు సెటిల్ ఆఫ్ అప్లికేషన్ కి, బట్ ప్రాబబిలిటీ లేదు, ఆర్ ఆ సెటిల్మెంట్ ఆఫ్ లైబిలిటీ ఎంత అనేది నేను చెప్పలేను అన్నప్పుడు కంటింజెంట్ లైబిలిటీ అవుతుంది. సో ప్రొవిజన్ అంటే ప్రజెంట్ లైబిలిటీ, దాన్ని నేను అన్సర్టెన్ అమౌంట్ ఉంది, దాన్ని రిలయబుల్గా మెజర్ చేయగలను. కంటింజెంట్ లైబిలిటీ అంటే పాసిబుల్ అప్లికేషన్, అది క్లియర్ క్లిస్టర్గా నాకు ఇంకా తెలీదు, అది డిపెండ్ ఏదానిపైన ఉంటుంది, అకరెన్స్ ఆర్ నాన్ అకరెన్స్ ఆఫ్ అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్స్. ఇది కంటింజెంట్ లయబిలిటీ అండ్ కంటింజెంట్ అసెట్ ప్రొవిజన్ చాప్టర్కి సంబంధించి. నెక్స్ట్, అకౌంటింగ్ పాలసీస్ కి సంబంధించి డిస్కషన్ చేస్తాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ చాప్టర్. సో ఈ చాప్టర్ లో 12 పాలసీ మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఎంసీక్యూలో ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నావు, ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. ఐ థింక్ ఫస్ట్ 12 ఫాల్స్ ఉంటాయి కదా, ఎస్ 12 ఫాల్స్ లో దేర్ ఈస్ సింగిల్ లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ విచ్ ఆర్ అప్లికబుల్ టు ఆల్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్. ట్రూ ఆ ఫాల్సా, ఫాల్స్. ఎందుకు, అక్కడ దేర్ కెన్ నాట్ బి ఏ సింగిల్ లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్. అందరికీ ఒకటే సర్కమ్స్టెన్స్ లో అప్లికబుల్ అవుతాయి అనేది కాదు, మనకి ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ అనేది ఉండవి, బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ తో డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ ని యూజ్ చేయాలి. కంపల్సరీగా అందరూ అన్ని సేమ్ గా యూజ్ చేయాలనేది కాదు. నెక్స్ట్, కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్షన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీ డస్ నాట్ ఇంపాక్ట్ ద ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి,
ప్రాఫిట్ అండ్ లాస్. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్. సో వాటిని ఎఫెక్ట్ చేయదంట. ఎఫెక్ట్ చేయదా? సో తప్పు. నువ్వు తీసుకునే అకౌంటింగ్ పాలసీ ఒక పెద్ద ఇంపాక్ట్ అనేది క్రియేషన్ చేస్తుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో నీకు ఏమేమి వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్ వస్తుంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ వస్తుంది, నోట్ టు అకౌంట్ వస్తుంది. సో వాట్ ఎవర్ దేర్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అవన్నీ ఇంపాక్ట్, పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అకౌంటింగ్ పాలసీని బేస్ చేసుకొని. నెక్స్ట్, చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ షుడ్ బి మేడ్ హ్యాస్ అండ్ వెన్ బిజినెస్ లైక్ టు షో రిజల్ట్స్ యాజ్ పర్ దేర్ చాయిసెస్. నో, అకౌంటింగ్ పాలసీ చేంజ్ చేయాలంటే 3 కేసెస్లో చేంజ్ చేయొచ్చు. ఒకటి, లా చెప్పినప్పుడు, ఆర్ అకౌంటింగ్ స్టాండర్డ్ చెప్పినప్పుడు, ఆర్ నువ్వు బెటర్గా ప్రజెంటేషన్ చేయాలి అనుకుంటున్నావు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓన్లీ ఈ 3 కేసెస్లో మాత్రమే నువ్వు అకౌంటింగ్ పాలసీస్ని చేంజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, చూసింగ్ ఫిఫో ఆర్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఫర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఈజ్ ఏ సెలెక్షన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీ. ఎస్, అకౌంటింగ్ పాలసీలోనే వస్తుంది ఫిఫో అనేది, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అనేది. నెక్స్ట్, సెలెక్షన్ ఆఫ్ అన్ ఇన్అప్రాప్రియేట్ అకౌంటింగ్ పాలసీ డెసిషన్ విల్ ఓవర్స్టేట్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ ఎంటిటీ ఎవ్రీ టైం. కాదు, మేబీ ఇది ఓవర్ స్టేటే కాదు, ఓసారి అండర్ స్టేట్ కూడా చేస్తుంది. సో అండర్ స్టేట్ అన్న చేయొచ్చు, ఓవర్ స్టేట్ అన్న చేయొచ్చు పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ ఎంటిటీని. నెక్స్ట్, ఎంసీక్యూస్. ఎంసీక్యూస్లో ఫస్ట్ ఎంసీక్యూ, ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ ఈజ్ జస్టిఫైడ్. ఎప్పుడు జస్టిఫై అవుతుంది? లా చెప్పినా, ఇందాకనే రాసినాము ఏవి, లా చెప్పినప్పుడు కానీ, అకౌంటింగ్ స్టాండర్డ్ చెప్పినప్పుడు కానీ, బెటర్ ప్రజెంటేషన్కి సంబంధించి కానీ. సో లా కానీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కానీ అప్రాప్రియేట్ బెటర్ ప్రజెంటేషన్ కాబట్టి. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 2. అకౌంటింగ్ పాలసీ ఫర్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఎక్స్ట్రా ఎంటర్ప్రైజెస్ స్టేట్స్ that inventories are valued at lower of cost determined on weighted average basis or NRV. Which accounting policy is followed by in adapting the above policy? ఏం పాలసీ తీసుకోవాలి మనం? ప్రుడెన్స్ని తీసుకోవాలి. ప్రుడెన్స్ తీసుకుని ఏం చెప్తుంది? ప్రుడెన్స్ అంటే ఎటువంటి ప్రాఫిట్ నువ్వు యాంటిసిపేట్ చేయొద్దు బాబు. ఓన్లీ లాసెస్ ఏమన్నా వస్తావంటే నువ్వు యాంటిసిపేట్ చేయాలి. సో ఈ మెథడ్స్ లోయర్ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఎందుకోసం తీసుకుంటున్నాము? బికాస్ ఆఫ్ ప్రుడెన్స్ కాన్సెప్ట్ వల్ల. నెక్స్ట్, ద ఏరియాస్ వేర్ ఇన్ డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ కెన్ బి అడాప్టెడ్ ఫర్. డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ ఏమున్నాయి మనకి? వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. సో ప్రొవైడింగ్ డిప్రిషియేషన్ అంటే అకౌంటింగ్ ఎస్టిమేషన్ లేకొచ్చేస్తుంది. నెక్స్ట్, సెలెక్షన్ ఆఫ్ అన్ ఇన్అప్రాప్రియేట్ అకౌంటింగ్ పాలసీ. ఇన్అప్రాప్రియేట్ అకౌంటింగ్ పాలసీ తీసుకుంటే ఏమవుతుందని చెప్పినాము ఇందాకనే, అండర్ స్టేట్మెంట్ అన్నా కావచ్చు, ఆర్ ఓవర్ స్టేట్మెంట్ అన్నా కావచ్చు, మన యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ ఎంటిటీకి. నెక్స్ట్, అకౌంటింగ్ పాలసీ అంటే ఏంది? ఫస్ట్, అకౌంటింగ్ పాలసీ రిఫర్స్ టు స్పెసిఫిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అయ్యొచ్చు అండ్ మెథడ్స్ అయ్యొచ్చు. సో దిస్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, థియరిటికల్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమున్నాయి? అకౌంటింగ్ పాలసీ అంటే ఏమి, ఫ్యూ ఏరియాస్ ఏమి వేర్ డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ని యూజ్ చేసేది. నార్మల్గా అకౌంటింగ్ పాలసీ అంటే ఒక స్పెసిఫిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని అండ్ మెథడ్స్ని యూజ్ చేయడము మన ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో దానికి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీ ఫ్రీక్వెంట్లీ ఎన్కౌంటర్డ్. ఏమేమి ఉంటాయి డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ని యూజ్ చేసే దానికి సంబంధించి అంటే, వాళ్ళు వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ చేస్తున్నప్పుడు కానీ, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కానీ ఇటువంటి కేసెస్లో కావాల్సినది ఉంటుంది. నెక్స్ట్, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీ మే హ్యావ్ మెటీరియల్ ఎఫెక్ట్ ఆన్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్. సో నువ్వు చేంజ్ చేసినావు అంటే అది ఎఫెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్, చేంజ్ చేసినావు అంటే అది మెటీరియల్ ఎఫెక్ట్ వస్తుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాస్ట్ ఫార్ములాలో ఇన్వెంటరీ వాల్యుయేషన్కి వెయిటెడ్ యావరేజ్ మెథడ్ నుంచి ఫిఫోకి పోయినా అనుకోండి. సో దానివల్ల క్వాంటిఫైడ్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మే నాట్ హెల్ప్ టు ద యూజర్స్ ఆఫ్ అకౌంటెంట్. ఎవరైతే ఉంటారో వాళ్ళకి, యూజర్స్కి చేంజ్ అవుతున్నందుకు వల్ల వాళ్ళకి అర్థం కాదు. సో ఫస్ట్, అకౌంటింగ్ పాలసీస్ అంటే ఏమి, స్పెసిఫిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని మెథడ్స్ని యూజ్ చేయాలి.
ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అండ్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ అనేది మెటీరియల్ ఎఫెక్ట్ ఉండాలి ఆన్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో. అండ్ కాస్ట్ ఫార్ములాని యూజ్ చేయాలి ఇన్వెంటరీ వాల్యుయేషన్ కి. చేంజ్ ఫ్రమ్ వెయిటెడ్ యావరేజ్ టు ఫిఫోకి. ఇది అకౌంటింగ్ పాలసీ చాప్టర్ కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి అకౌంటింగ్ వాల్యుయేషన్ కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. సో వాల్యుయేషన్ చాప్టర్. సో ఈ చాప్టర్ లో ఫస్ట్ ఎంసీక్యూస్ చూద్దాం. వాల్యుయేషన్. ఫస్ట్, they are four generally accepted basis. Four accepted general basis. కరెక్ట్, ఫోర్ ఉన్నాయి. ట్రూ ఆర్ ఫాల్స్? ఇచ్చిన దానిలో ఫోర్ ఇచ్చినారు. అక్కడ ఏమేమి ఇచ్చినారు? హిస్టారికల్, కరెంట్ కాస్ట్, రియలైజబుల్, ఫ్యూచర్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ కాదు, ప్రజెంట్ వాల్యూ అనేది ఉండాలి. సో గివెన్ ఫోర్ యాక్సెప్టెడ్ బేసిస్ కాదు కాబట్టి ఫస్ట్ ఇది తప్పు. ఎందుకు? ఇక్కడ ప్రజెంట్ వాల్యూ రావాలి. హిస్టారికల్ కాస్ట్ మీన్స్ ప్రైస్ పేడ్ అట్ టైమ్ ఆఫ్ అక్విజిషన్. సో హిస్టారికల్ కాస్ట్ అంటే ఏమి? అట్ ద టైమ్ ఆఫ్ అక్విజిషన్, పర్చేస్ చేస్తున్నప్పుడు పే చేసేది. సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, యాజ్ పర్ ఫ్యూచర్ వాల్యూ, assets are carried at the amount of cash or cash equivalent that could be currently be obtained by selling the assets in an orderly disposable manner. సో ఇది తప్పు. ఫస్ట్ ఇక్కడ రియలైజబుల్ వాల్యూ చెప్తుంది. దాని గురించి ఏం చెప్తుంది? రియలైజబుల్ వాల్యూ అంటే అసెట్ అనేది క్యారీ ఆన్ కావాలి అట్ ద అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్. కరెంట్లీ ఎంత వస్తుంది ఆప్టైన్ చేయడం వల్ల, సేల్ చేయడం వల్ల, డిస్క్లోజర్ చేయడం వల్ల నాకు వచ్చే అమౌంట్ ఏది అని చెప్పేది రియలైజబుల్ వాల్యూ. అదని డేట్కి నేను సేల్ చేస్తే వచ్చే వాల్యూ రియలైజబుల్ వాల్యూ. నెక్స్ట్, ప్రజెంట్ వాల్యూ అంటే ఏం చెప్తున్నారు? లైబిలిటీస్ ఆర్ క్యారీడ్ అట్ ద వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్ that are expected to be required to settle the liabilities in the normal course. ఇది కూడా తప్పే. ప్రజెంట్ వాల్యూ అంటే అన్నిటినీ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ని ప్రజెంట్ వాల్యూ లెక్క చేసుకుంటే అప్పుడు వస్తుంది. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? తప్పు, ప్రజెంట్ వాల్యూ కాదు అది. సో లైబిలిటీస్ అన్ని క్యారీ చేయాలి అట్ ద ప్రజెంటెడ్ డిస్కౌంటెడ్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ నెట్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ని, అప్పుడే దాన్ని ప్రజెంట్ వాల్యూ అంటాము. నెక్స్ట్, ఏబిసి పర్చేజ్డ్ మిషనరీ అమౌంటింగ్ 10 lakhs on 1st April 2021. On 31st March 2022, similarly machinery could be purchased for 20 lakhs. సో ఒక మిషన్ ని పర్చేజ్ చేసినారు 10 lakhs కి. 31st March కి ఇంకొక మిషన్ ని పర్చేజ్ చేసినాడు 20 lakhs కి. హిస్టారికల్ కాస్ట్ ఆఫ్ ద మిషన్ ఇప్పుడు 20 lakhs అంట. కాదు, హిస్టారికల్ కాస్ట్ అనేది ఎప్పటికదే ఉంటుంది, 10 lakhs. నెక్స్ట్, ఏబిసి పర్చేజ్డ్ మిషనరీ అమౌంటింగ్ 10 lakhs on 1st April. On 31st March 2022, similar machinery could be purchased for 20 lakhs. కరెంట్ కాస్ట్ ఆఫ్ ద మిషన్ ఎంత అవుతుంది అప్పుడు? 20 lakhs. సో సిమిలర్ వాల్యూ కాబట్టి ఆన్సర్ ఈస్ కరెక్ట్ అయిపోతుంది దీనికి సంబంధించి. చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ హ్యాస్ టు బి గివెన్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కాదు, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లో ప్రొవైడ్ చేయాలి. ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్, ఎంసీక్యూస్. ఎంసీక్యూస్ లో ఫస్ట్ ఎంసీక్యూ, మెజర్మెంట్ డిసిప్లిన్ డీల్ విత్. మెజర్మెంట్ రెండింటి గురించి మాట్లాడుతుంది. ఒకటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఈవెంట్స్, సెలెక్షన్ ఆఫ్ స్కేల్, దాని గురించి డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్, ఆల్ ద ఫాలోయింగ్ ఆర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ ఎక్సెప్ట్. 4 ఉన్నాయి. ఏవేవి? హిస్టారికల్ కాస్ట్, ప్రజెంట్ వాల్యూ, కరెంట్ కాస్ట్, రియలైజబుల్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ అనేది లేదు. నెక్స్ట్, బుక్ వాల్యూ ఆఫ్ ద మిషనరీ ఆన్ 31st March 2022 10 lakhs. ఇది క్వశ్చన్ ఇన్ కంటిన్యూషన్. సెకండ్, అది థర్డ్కి సంబంధించి. బుక్ వాల్యూ ఆఫ్ మిషనరీ 10 lakhs, మార్కెట్ వాల్యూ ఇఫ్ సోల్డ్ 11 lakhs. యాజ్ ఆన్ 31st March 2022 is the company value of the machine at 11 lakhs. ఓకే, అంటే క్వశ్చన్ నెంబర్ 1 లోనే ఉన్నాయా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 లోనే 3 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఆప్షన్ సి ఇది. ఎక్సెప్ట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ సి ఇది. దానిలోనే థర్డ్ క్వశ్చన్. సో బుక్ వాల్యూ 10 లక్షలు ఉంది, మార్కెట్ వాల్యూ అమ్మితే 11 లక్షలు ఉంది. ఇఫ్ ద కంపెనీ వాల్యూ ద మిషనరీ అట్ 11 lakhs, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ అనేది ఫాలో అవుతున్నట్లు అనేది క్వశ్చన్. రియలైజబుల్ వాల్యూ. సో ఎంతైతే వస్తుంది అనుకుంటున్నారో
అంతా రాస్తున్నామంటే రియలైజబుల్ వాల్యూ మెథడ్లో ఉన్నట్లు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. మోహన్ పర్చేజ్ చేసినాడు ఒక మిషనరీని. అమౌంటింగ్ ఎంత అది? 10 lakhs ఆన్ 1st April 2001కి. 31st March 2002కి 22కి ఏమైంది? సిమిలర్ మిషనరీ, సిమిలర్ అంటే కరెంట్ కాస్ట్కి వచ్చేస్తుంది. కుడ్ బి పర్చేజ్డ్ 20 lakhs, బట్ రియలైజబుల్ వాల్యూ వచ్చేసి 15 lakhs. The present discounted value of future cash inflows machinery was expected to generate in normal course of business was calculated 12 lakhs. ఇప్పుడు ఏం కావాలా మనకి? కరెంట్ కాస్ట్ కావాలా. కరెంట్ కాస్ట్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ సిమిలర్ వాల్యూకి సంబంధించి ఎంత ఉంది? సో సిమిలర్ వాల్యూకి ఎంత ఉంది నాకు? 20 lakhs. సో కరెంట్ కాస్ట్ వచ్చేసి సిమిలర్ వాల్యూ. నెక్స్ట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద మిషన్. సో ప్రజెంట్ వాల్యూ నాకు ఎంత వచ్చింది? ప్రజెంట్ వాల్యూకి సంబంధించి ఎంత ఉందన్నాడు? నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ జనరేటెడ్. సో 12 lakhs. ఆప్షన్ సి దానికి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. హిస్టారికల్ కాస్ట్ ఆఫ్ ద మిషన్ ఈజ్. సో థర్డ్ దానికి హిస్టారికల్ కాస్ట్ అంటే ఎంతకు మనం కొనేది? సో 10 lakhsకి నేను పర్చేస్ చేసిన కాబట్టి 10 lakhs విల్ బి ద హిస్టారికల్ కాస్ట్. నెక్స్ట్ రియలైజబుల్ వాల్యూ. ఎంత నాకు రియలైజబుల్ అయ్యేది? నాకు 15 lakhs రియలైజబుల్ ఇక్కడ చెప్పినా కదా. సో 15 lakhs నాకే రియలైజబుల్ అవుతుందని చెప్పినారు. అది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థియరిటికల్ క్వశ్చన్స్. ఏమంటున్నాడు? ఫస్ట్ డిఫైన్ మెజర్మెంట్ అంటే ఏమి? సిగ్నిఫికెంట్ ఎలిమెంట్స్ ఏముంటాయి? 3 ఎలిమెంట్స్ ఉంటాయి మెజర్మెంట్కి సంబంధించి. మెజర్మెంట్ అంటే అదొక ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ అనేది మెజర్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో. 3 ఎలిమెంట్స్ వచ్చేసి ఐడెంటిఫై చేయాలి ఆబ్జెక్ట్స్ అండ్ ఈవెంట్స్ని, తర్వాత సెలెక్షన్ చేయాలి స్టాండర్డ్ ఆర్ స్కేల్ బేస్ని, ఎవాల్యుయేషన్ చేయాలి డైమెన్షన్ ఆఫ్ మెజర్మెంట్ స్టాండర్డ్స్ ఆర్ స్కేల్ని తీసేది. నెక్స్ట్ డిస్క్రైబ్ ఇన్ బ్రీఫ్ alternative measurement basis for determining the value at which an element can be recognized in the balance statement. So alternative measurement basis అంటే హిస్టారికల్ కాస్ట్, కరెంట్ కాస్ట్, రియలైజబుల్ వాల్యూ అండ్ ప్రజెంట్ వాల్యూ, ఇవన్నీ వాటికి సంబంధించి. సో ఆల్టర్నేటివ్ మెజర్మెంట్ బేసిస్ అంటే హిస్టారికల్ కాస్ట్ ఉంటుంది, కరెంట్ కాస్ట్ ఉంటుంది అండ్ వాటికి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. అదే మనకి అల్టర్నేట్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్కి సంబంధించి డిస్కషన్ చేయాలి. హిస్టారికల్ కాస్ట్ అంటే ఏమి, కరెంట్ కాస్ట్ ఏమి, రియలైజబుల్ వాల్యూ ఏమి, ప్రజెంట్ వాల్యూ ఏమి. సో ఇవి 3 చాప్టర్లకి సంబంధించిన క్వశ్చన్స్.